నమస్తే. భారతదేశ రాజకీయాలను గత వారం రోజులుగా లేదా గత 10 రోజులుగా చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ చర్చనీయమైన అంశం ఏంటంటే వక్ఫ్ భూముల యొక్క సమస్య. ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని 2025 ఏప్రిల్ 8వ తారీఖు నాడు తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. దాదాపు గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఈ వక్ఫ్ భూముల మీద ఈ వక్ఫ్ చట్టాన్ని పూర్తిగా సంస్కరించాలనే ప్రయత్నం చేయడం జరిగింది బీజేపీ ప్రభుత్వం. కానీ అప్పుడు సాధ్యం కాలేదు. ఇప్పుడు చివరికి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా దాంట్లో ఉన్నటువంటి లోపాలను సవరిస్తూ ఒక రకంగా ఒక జాతీయ స్థాయిలో యునైటెడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2025 అనే దాని పేరు మీద తీసుకురావడం జరిగింది. ఈ గతంలో ఉన్నటువంటి అంటే వాస్తవానికి నేను ఈ వక్ఫ్ అంటే ఏమిటి, దాని తర్వాత కాలంలో బ్రిటిష్ కాలంలో ఎట్లాంటి చర్చలు లేదా నిర్ణయాలు జరిగినాయి, గత పాలకులు చేసినటువంటి చట్టాలు ఏమిటి, వీటికి సంబంధించినటువంటి లాభ నష్టాలు లేదా ఉన్నటువంటి భావోద్వేగాలు ఏమిటి అనే దాని మీద కొంత లోతైన విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. అయితే ఈ యాక్ట్ రావడం కోసం పార్లమెంట్లో మొన్న ఈ మధ్యలో దాదాపు 22 గంటల సుదీర్ఘ చర్చ జరిగింది. ఆల్మోస్ట్ అంతకుముందు ఉన్నటువంటి చట్టం ఏదైతే ఉందో 2011, 2013 ఈ వక్ఫ్ చట్టం మీద సవరణలు చేస్తూ కొత్త చట్టం వచ్చింది. కాబట్టి అసలు ఈ వక్ఫ్ భూముల సమస్య లేదా ఆస్తుల సమస్య భారతదేశంలో ఎందుకు ఒక రాజకీయ చర్చనీయ అంశంగా మారుతుంది? గతంలో మరి వీటి మీద చట్టాలు రాలేదా? గతంలో దీని మీద 1917-23లో కూడా బ్రిటిష్ వాళ్ళు కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. ఆ తర్వాత స్వాతంత్రం సాధించిన తర్వాత కూడా 1954లో లేదా 55లో ఒక చట్టం వచ్చింది. ఆ తర్వాత 1995లో కూడా గతంలో ఉన్నటువంటి అనేక పరిమితులను, లోపాలను సవరిస్తూ కూడా చట్టాలు వచ్చినాయి. దాంట్లో ఉన్న లోపాలను సవరిస్తూ గతంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వం 2013లో కూడా చాలా సవరణలు, చాలా సంస్కరణలు తీసుకొచ్చిన మాట వాస్తవం. మరి అప్పుడు ఇన్ని సందర్భాల్లో వీటి మీద రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు జరిగినప్పుడు ఇంత భయాందోళన, ఇంత రాజకీయ చర్చ లేకుండా ఇవాళ సడన్గా ఎందుకు వచ్చింది అనేటువంటిది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామమే. అయితే ఈ వివరాల్లోకి వెళ్ళే ముందు కొంత ఈ వీటికి సంబంధించినటువంటి పూర్వపరాలు కూడా కొంత చర్చించడం లేదా వివరించడం అవసరం అనిపిస్తుంది. వాస్తవానికి పెద్ద పత్రికలు దీని మీద ఈవెన్ కేంద్ర ప్రభుత్వం మొన్న ఈ చట్టం తీసుకొచ్చిన సందర్భంగా కొంత వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. కానీ బట్ యాక్చువల్గా ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కొన్ని ఇప్పుడు న్యూస్ మినిట్ లాంటిది, ది వైర్ లాంటివి చాలా వివరంగా దీని మీద అక్షరబద్ధం చేసి వ్యాసాలు చాలా గొప్పగా సాహిత్యాన్ని బయట తీసుకురావడం జరిగింది. సో న్యూస్ మినిట్స్ ఒకటి, ది వైర్, ది ప్రింట్, తర్వాత ఇతర ప్రచార మాధ్యమాల్లో వచ్చినటువంటి అన్ని రకాల వీటిని అవగాహన కోసం నేను కూడా కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. వాటన్నిటి నుంచి నేను అవగాహన చేసుకుని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మొన్న చట్టం చేసినప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి వివరాల ప్రకారం ఇవాళ భారతదేశంలో ఈ ఏదైతే ఆస్తి ఉందో వక్ఫ్ ముస్లింల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి, వాస్తవానికి ఈ వక్ఫ్ అంటే ఏమిటి అనేది కూడా ఒక అవసరం, దాన్ని వివరించాలి ఇక్కడ. వాస్తవానికి ఖురాన్లో మరి దీనికి ఏమైనా అర్థం ఉందా అంటే ఖురాన్ బేస్డ్గానే ముస్లిం ప్రజా సమూహం, ప్రజారాశులు వాళ్ళ జీవన విధానాన్ని అనుసరిస్తుంది కొన్ని వందల సంవత్సరాలుగా. అయితే
వాస్తవానికి ఖురాన్‌లో ప్రత్యేకంగా ఈ పర్టిక్యులర్ వర్డ్‌కి సంబంధించినటువంటి వివరణ లేదు గానీ, దీని యొక్క సారాంశం ఏంటంటే, ఖురాన్ ప్రకారం ఖురాన్‌లో చాలా సందర్భాల్లో ప్రస్తావించినటువంటి సేవా దృక్పథము, ధర్మాలు, దానాలు లేదా మనం సంపాదనలో కొంత భాగం అభాగ్యులకు, అనాథలకు పంచాలనేటువంటి ఒక భావన ఖురాన్‌లో గూడా ఉంది. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థీకృతమైన ప్రతి మతము, మతంలో భాగంగా ఈ చారిటీకి సంబంధించినటువంటి వివరణ ఉంటది. అట్లా ఇస్లాంలో గూడా ఈ ప్రస్తావన ఉంది. ఖురాన్‌లో గూడా ఈ ప్రస్తావన పరోక్షంగా ఉన్నమాట వాస్తవం. వక్ఫ్ అంటే ఏమిటి అనంటే, ఇస్లాము ఆలోచన కేంద్రంగా లేదా ఇస్లాం ప్రజలు లేదా ఇస్లాం ఆలోచన కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు లేదా సంస్థలు లేదా ఇస్లాం మతము ఆధ్వర్యంలో చారిటీ వర్క్స్ కోసము ఇవ్వబడ్డటువంటి భూమి. దేవుడికి దానం చేసిన లేదా దేవుడి పేరు మీద దానం చేయబడ్డటువంటి ఆస్తులు. అది స్థిరాస్తులు గావచ్చు, స్థిరాస్తులు గావచ్చు, ముఖ్యంగా భూమి గావచ్చు. అట్లా భారతదేశంలో ఎప్పుడో 1206 కాలంలోనే మొట్టమొదటిసారిగా ఒక ముస్లిం రాజు ఈ వక్ఫ్ అనేటువంటి ఆచారాన్ని భారతదేశానికి ఇంట్రొడ్యూస్ చేసినట్టు అరబ్ కంట్రీలో అది జరిగినట్టు, భారతదేశంలో గూడా ఆ తర్వాత కాలంలో వచ్చినట్టు కొంతమంది మేధావులు చెప్తున్నటువంటి మాట. అయితే ఏమిటి ఈ వక్ఫ్ చట్టము అంటే, దీన్ని మొన్న పార్లమెంట్‌లో చట్టం చేస్తున్నప్పుడు ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వం అంటున్న మాట ఏందనంటే, ఈ చట్టం ద్వారా పేద ముస్లింలకు ఉమ్ముద్ అంటే ఉర్దూలో, తెలుగులో దాని అర్థము ఆశ, హోప్. అంటే ఈ యునైటెడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ ద్వారా ఇప్పటిదాకా పేద ప్రజలకి, పేద ముస్లింలకు న్యాయం జరగలేదు. కాబట్టి ఈ చట్టం ద్వారా దేశంలో ఉన్నటువంటి పేద ముస్లింలకు న్యాయం జరిగేటువంటి ఒక గొప్ప ఆశయంతోని ఈ చట్టాన్ని తీసుకొచ్చినామని చెప్పేసి అంటున్నారు. తర్వాత భారతదేశంలో దాదాపు కొన్ని లక్షల విలువ చేసేటువంటి స్థిరాస్తులు ఈ వక్ఫ్ ఆధీనంలో ఉన్నాయి. అవి కొన్ని నిరుపయోగంగా ఉన్నాయి. రాను రాను ఆ వస్తువుల నుంచి లేదంటే ఆ సంపద నుంచి రావాల్సినంత సంపద సృష్టించలేకపోతున్నది. దానికి గల కారణం ఏందంటే, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి పూర్తి స్థాయి అవినీతి, బంధుప్రీతి అనేటువంటిది గూడా కొంత కారణం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇవాళ ఒక రకంగా చూస్తే దీంట్లో ఉన్నటువంటి మొత్తం వ్యవహారాన్ని, అంటే స్వాతంత్రంగా పూర్వం లేదా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇందాక నేను చెప్పినట్టు 1917, 1923, 1954, 64 ఇట్లా అనేక సవరణలు చేస్తూ వచ్చినాయి. సెంట్రల్ వర్క్స్ కౌన్సిల్ అనేటువంటిది సెంట్రల్ స్థాయిలో ఉంటుంది. అట్లాగే మనకు 1995 లేదా 2013 చట్టాలను అనుసరించి చూస్తే కేంద్ర స్థాయిలో ఈ వర్క్ ఆస్తుల మీద వాటికి సంబంధించినటువంటి ఏదైనా చట్టపరమైన సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించడం కోసం సెంట్రల్ వర్క్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది. అట్లాగే వర్క్స్ బోర్డ్స్ అని ప్రతి రాష్ట్రంలో కూడా బోర్డ్స్ ఉంటాయి. దాంట్లో సభ్యులు ఉంటారు. ఈ చట్టం అనేటువంటిది అంతకుముందు ఉన్నటువంటి చట్టము. దానికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించి లేదా భూములకు సంబంధించినటువంటి ఒక లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు 2013 యాక్ట్ ప్రకారము అందులో ఒక వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే, 2013 ఈ చట్ట ప్రకారం, వర్క్స్ చట్ట ప్రకారము దాంట్లో సెక్షన్ 40 అనేది చాలా అభ్యంతరకరంగా ఉంది. ఆ సెక్షన్ 40 అనేటువంటిది ఏమిటనంటే, వర్క్స్ భూముల మీద ఏదైనా వివాదం వచ్చినప్పుడు లేదా వ్యక్తులు కానీ లేదా ముస్లిమేతరులు కానీ ముస్లింలు అయినప్పటికీ సొంత ఆస్తిని కలిగి ఉండి ఆ సొంత ఆస్తి మీద వాటిని వర్క్ భూములుగా వర్క్ బోర్డు కనుక ఒక చట్టం తీసుకొస్తే దాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం, దాని మీద లీగల్గా కొట్లాడి ఆస్తి నష్టపోకుండా మామూలు పౌరులకు అవకాశం లేకుండా
2095 లేదా 2013లో తీసుకొచ్చినటువంటి ఈ చట్టంలో ఆ లోపం ఉంది. కాబట్టి దాన్ని సవరించవలసిన అవసరం ఉంది. అందుకే ఈ కొత్త చట్టం తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు గాని, తర్వాత అమిత్ షా గాని, తర్వాత మొత్తం ప్రభుత్వంలో భాగమైనటువంటి కేంద్ర ప్రభుత్వ అధికారులందరూ కూడా చెప్తున్నమాట వాస్తవం. నిజానికి ఇవాళ ఈ వక్ఫ్ భూముల ద్వారా గత కాలం నుంచి అంటే వాళ్ళు చేపడుతున్నటువంటి యాక్టివిటీస్ ఏం లేవా అంటే చాలా చారిటీ ఆహ్, పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆహ్, విద్యా సంస్థలను నెలకొల్పుతున్నారు. ఈ వక్ఫ్ భూములను ఆధారం చేసుకొని ముస్లింల ఆధీనంలోనే పాఠశాలలు పెడుతున్నారు, కాలేజీలు పెడుతున్నారు. ఉన్నత విద్యా వ్యవస్థలను కూడా నెలకొల్పుతున్నారు. యూనివర్సిటీస్ కూడా కొన్ని పెడుతున్నారు దేశంలో. తర్వాత చారిటీ వర్క్స్ జరుగుతున్నాయి. అట్లాగే సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం ప్రజలకు సంబంధించినటువంటి శ్మశాన వాటికలకు సంబంధించినటువంటి భూములు కూడా ఉన్నాయి. అయితే మరి దీన్ని ఎట్లా చరిత్రలో ఇది ఇది ఇంత బలంగా ఇన్ని లక్షల ఎకరాల భూమి వర్క్స్ ఆధీనంలోకి ఎందుకు వచ్చినాయనంటే తప్పకుండా మధ్య కాలం అంతా కూడా ఈ దేశాన్ని ముస్లింలే పరిపాలించినారు. ముస్లిం రాజులు పరిపాలించినారు. భూమి మనుషులు సృష్టించినటువంటి సంపద కాదు. ఎవరు అధికారంలోకి వస్తే ఆ అధికారంలోకి వచ్చినటువంటి పాలకులు వాళ్ళకు నచ్చిన లేదా వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యవస్థలకు, సంస్థలకు, మతాలకు, చారిటీ ఆర్గనైజేషన్స్‌కు భూములను దారాదత్తం చేసినారు. దానం చేసినారు. వక్ఫ్ అంటేనే ఒక రకంగా ఒక దానం చేయబడ్డటువంటి ఒక ఆస్తి. అది భూమి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అట్లా ఇస్లాము పట్ల గౌరవంతోని, ప్రేమతోని ఇస్లాం విస్తరణలో భాగంగా కూడా రాజులు కొన్ని వందల, వేల, లక్షల ఎకరాల భూములను కూడా మసీదుల కేంద్రంగా వాటికి దానదత్తం చేసినటువంటి మాట వాస్తవం. వ్యక్తులు చేసినారు, రాజుల రూపంలో చేసినారు, రాజ్యాల రూపంలో చేసినారు. సరే మధ్యయుగ కాలం అయిపోయింది. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చినారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా 1913, 1917లో కూడా బ్రిటిష్ ఈ మొత్తం ఈ ల్యాండ్స్ మీద ఒక యాక్ట్ తీసుకొచ్చింది. వాళ్ళు కూడా దాన్ని సంపూర్ణంగా ప్రజల పరం ఏం చేయలే. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నెహ్రూ ప్రభుత్వము 1954లో మొత్తంగా వీటన్నిటిని కూడా సెంట్రలైజ్ చేస్తూ సెంట్రల్ వర్క్ కౌన్సిల్ అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఆస్తుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ మొత్తంగా ముస్లిం సమూహానికి కూడా ఆర్థికంగా అందులో ఉన్నటువంటి మధ్యతరగతి పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కొంత కార్యాచరణ చేయలేదంటే చేసిన మాట వాస్తవం. 64లో, 65లో ఒక చట్టం తీసుకొచ్చినారు. చివరికి దాదాపు ఒక 35 సంవత్సరాల కాలం తర్వాత 95లో ఒక సమగ్రమైనటువంటి డీసెంట్రలైజేషన్ యాక్ట్ తీసుకొచ్చినారు. సెంట్రల్ వర్క్స్ కౌన్సిల్ ఉంటుంది. రాష్ట్రాలలో ఇండిపెండెంట్గా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి ఈ వర్క్ ల్యాండ్స్ మీద కావచ్చు, ఆస్తుల మీద లోకల్ వర్క్స్ బోర్డు ఉంటుంది. దాంట్లో సభ్యులు ఉంటారు. అందులో కంప్లీట్గా ముస్లిం నేపథ్యం నుంచి ఉన్నవాళ్ళు, ఇస్లాము లేదా ముస్లిం నేపథ్యం ఉన్న వాళ్ళు మాత్రమే సభ్యులుగా, దాని యొక్క కౌన్సిల్ మెంబర్స్గా లేదా డైరెక్టర్స్గా ఉంటారనేటువంటిది 1995 మరియు 2013 యాక్ట్ యొక్క దాని యొక్క సమ్మరీ. ఇవాళ కేంద్ర ప్రభుత్వం వాదిస్తున్నటువంటి వాదన ఏంటంటే ఈ సమగ్రమైన చట్టంగా ఇదేం లేదు. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ 70 సంవత్సరాల లేదా 80 సంవత్సరాల కాలంలో గత పాలకులు వక్ఫ్ భూముల యొక్క చట్టాన్ని లేదా ఆ చట్ట నిర్మాణంలో చాలా లోపాలున్నాయి. ప్రధానంగా వాళ్ళు ఎత్తి చూపినటువంటి యాక్ట్ సెక్షన్ ఏంటంటే సెక్షన్ 40 అనేటువంటి వివాదాస్పదమైనటువంటిది. ఎందుకు దీనికి వాళ్ళు నిన్న చట్ట నిర్మాణం జరుగుతున్నప్పుడు కూడా అమిత్ షా గారు ప్రస్తావించినారు. తమిళనాడులో తిరుచిరపల్లి అనేటువంటి జిల్లాలో తిరుచుర్ అనేటువంటి గ్రామంలో రాజగోపాల్ అనేటువంటి ఒక 70 సంవత్సరాల వ్యక్తి ఆ గ్రామంలో చాలా మంది ఉన్నారు. ఆయన కుటుంబ అవసరాల కోసం తనకు సంబంధించిన భూమిని అమ్మకం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు తనకిచ్చినటువంటి సమాచారం ఏంటంటే 2022లోనే ఈ మొత్తం తిరుచి అనేటువంటి గ్రామం, అక్కడ ఉన్నటువంటి దాదాపు 370 ఎకరాల భూమి, అక్కడ ఉన్నటువంటి ఒక చాలా
1500 సంవత్సరాల క్రితంలో నిర్మాణమైనటువంటి ఒక టెంపుల్ ఇవన్నీ కూడా వర్క్ ల్యాండ్‌గా రిజిస్ట్రేషన్ అయినాయి. కాబట్టి నువ్వే కాదు మీ గ్రామంలో ఎవ్వరైనా ఆస్తులను అమ్మాలన్నా, కొనాలన్నా, దారాదత్తం చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా మీ దగ్గర ఉన్నటువంటి వర్క్స్ కౌన్సిల్ నుంచి, వర్క్స్ బోర్డ్ అనుమతి తీసుకొని చేయాలని చెప్పడము. అది పెద్ద సమస్య, ఒక రాజకీయ దుమారం లేపింది. అదే విషయాన్ని పార్లమెంట్‌లో కూడా అమిత్ షా గారు ప్రస్తావించినారు. ఇది ఏంటి సెక్షన్ 40 అనంటే, సెక్షన్ 40 ఎందుకు వివాదాస్పదమైనటువంటిది అనంటే, అక్కడ సెక్షన్ 40 ప్రకారము ఒకసారి వ్యక్తులుగా దాన ధర్మాలు చేయడం ద్వారా కావచ్చు, లేదంటే రెవెన్యూ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి వ్యవస్థ అంటే రిజిస్ట్రేషను, మ్యుటేషను ఇవన్నీ రాకముందుకు కేవలం వర్క్ బై లా అనేటువంటి ఈ ఆచరణ ఉన్నప్పుడు కావచ్చు, రాజులిచ్చిన భూములు కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ సెక్షన్ 40 ఏమంటదంటే 2013 యాక్ట్ ప్రకారము సెక్షన్ 40లో ఉన్న లోపం ఏంటంటే, వర్క్ అధికారులు లేదా బోర్డు ఒకసారి ఒక భూభాగాన్ని అది వర్క్‌ఫ్ ల్యాండ్‌గా డిక్లేర్ చేసిన తర్వాత వ్యక్తులు గాని, సంస్థలు గాని, ప్రభుత్వాలు గాని తిరిగి మళ్ళీ అది హైకోర్టులో గాని, సుప్రీంకోర్టులో గాని, చట్టసభల్లో గాని వాటి మీద విచారణ చేపట్టడానికి గాని, వాటి మీద ఏ రకమైనటువంటి పునఃపరిశీలన చేయడానికి గాని అవకాశం లేదు, ఆస్కారం లేదు. చేస్తే ఆ సంబంధిత రాష్ట్రాలు లేదా దేశ స్థాయిలోనైతే వర్క్స్ సెంట్రల్ కౌన్సిల్ గాని, రాష్ట్రాల్లో అయితే వర్క్స్ బోర్డ్ మాత్రమే వాటి మీద విచారణ చేపట్టి దాంట్లో న్యాయ అన్యాయాలు నిర్ణయించే ఆస్కారం ఉంటది తప్ప, రాజ్యాంగబద్ధంగా కోర్టులు గాని, పోలీస్ వ్యవస్థ గాని, పాలకులు గాని, కలెక్టర్ గాని, ఇంకోరు గాని, మరోరు గాని దాంట్లో ప్రమేయం కల్పించుకునేట్టు ఆస్కారం లేదని చెప్పేసి, దాన్ని సవరిస్తూనే ఈ చట్టం వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే నిజమే ఈ చట్టాన్ని మేరకు దాన్ని సవరించవలసిన అవసరం ఉంది. నిజంగా ఇవాళ 2025లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ మొత్తం యూనిఫైడ్ వర్క్ యాక్ట్ లేదా చట్టం ఏదైతే ఉందో, ఇది నిజంగా కేవలము సెక్షన్ 40 అండ్ సెక్షన్ 107ను సవరిస్తూ మాత్రమే ఈ చట్టం వస్తే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలలో ఉన్నటువంటి పేద ముస్లింలు, మధ్యతరగతి ముస్లింలు నిజంగా గొప్పగా హర్షించే వాళ్ళేమో. అదే కాకుండా చట్టంలో లోపాలను సవరించినప్పుడు ఆ చట్టం మరింత మెరుగైన చట్టంగా వస్తున్నప్పుడు కులాలకు, మతాలకు అన్నిటికి అతీతంగా ఆ చట్టాలను ఆహ్వానించేటువంటి ప్రజారాశులు చాలా ఉన్నాయి. మరి వాస్తవానికి ఏంటంటే ఇంకొక వివరణ ఏంటంటే, సచార్ కమిటీ రిపోర్ట్ కూడా భారతదేశంలో ఉన్నటువంటి మొత్తము ఈ వక్ఫ్ ల్యాండ్‌ని, ఆస్తులను గనక ప్రాపర్‌గా వాడితే ప్రతి సంవత్సరము 12,000 కోట్ల రూపాయల ధనాన్ని వక్ఫ్ ల్యాండ్ ద్వారా సమకూర్చుకోవచ్చు. తద్వారా చాలా చారిటీ కార్యక్రమాలు చేపట్టవచ్చు. ముఖ్యంగా పేదరికం, తర్వాత విద్యా లేమిని మనం నిర్మూలించవచ్చని చెప్పేసి ఆయన అభిప్రాయపడడం జరిగింది. కానీ వాస్తవానికి చూస్తే 12,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు, ఆస్తులు ఉన్నటువంటి ఈ వక్ఫ్ ల్యాండ్, వక్ఫ్ కౌన్సిల్ కావచ్చు, వక్ఫ్ బోర్డులు గాని ఆచరణలో దేశవ్యాప్తంగా చూసుకుంటే మొన్న 2022, 23లో కేవలం 124 కోట్లు మాత్రమే ఆస్తిని చూపించడం జరిగింది. సంపద, రాబడిని. ఇప్పుడు 2024లో చూస్తే అది కాస్త 14 కోట్లకు మాత్రమే పరిమితమైంది. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ వక్ఫ్ ల్యాండ్‌ని లేదంటే ఈ ఆస్తులను నిర్వహించేటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బోర్డ్‌లో ఉన్నటువంటి సభ్యులు, కౌన్సిల్ మెంబర్సు, డైరెక్టర్సు, ఇతర మత పెద్దలందరూ కూడా ఖచ్చితంగా అక్కడ అవినీతి, బంధుప్రీతికి, అవినీతికి పాల్పడుతున్నారనేది అర్థమవుతుంది. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏందంటే అట్లాంటి అవకాశం లేకుండా ఈ చట్టం ఇటు నిజమైనటువంటి వక్ఫ్ ల్యాండ్‌ని ఆస్తుల్ని పరిరక్షిస్తది. దాంట్లో కొన్ని కొత్త ప్రయోగాలు, కొత్త చట్టంలో కొన్నిటిని మేము ఇంక్లూజివ్‌గా తీసుకొచ్చినాము చట్టాలలో. ఆ చట్టంలో చాలా ఇంక్లూజివ్ మార్క్స్ తీసుకొచ్చినాము. దాని ద్వారా పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకు ఒక రకమైనటువంటి ఆశ చిగురించే ఆస్కారం ఉందని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. నిజంగా ఈ చట్టంలో అన్ని లోపాలే ఉన్నాయా? అసలు ఏ మాత్రము మంచి లేదా అనంటే ప్రధానంగా ఒక 2, 3 అంశాలు
ఉన్నాయి. అదేంటంటే ప్రధానంగా పాజిటివ్ అంశాలు ఏంటంటే అందులో ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కానీ లేదా దేశ స్థాయిలో కానీ అక్కడ ఉండేటువంటి దేశ స్థాయిలో అయితే వర్క్ కౌన్సిల్ సెంట్రల్ కౌన్సిల్‌లో ఇద్దరు ముస్లిం మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు. అది ఆహ్వానించే పరిణామం. తర్వాత ఇందాక నేను ప్రస్తావించినట్టు సెక్షన్ 40ని అట్లాగే సెక్షన్ 107ను పూర్తిగా తొలగించి ఇప్పటినుంచి ఈ కొత్త చట్టం ద్వారా ఎక్కడైనా అంతకుముందు ఆహ్, వక్ఫ్ బోర్డ్ గాని, లేదంటే వక్ఫ్ కౌన్సిల్ గాని వ్యక్తుల యొక్క లేదా సంస్థల యొక్క వ్యక్తిగత భూములను గాని, ఆస్తులను గాని అది వక్ఫ్ బోర్డ్ ఆస్తులుగా నిర్దేశించి చేస్తే దాన్ని కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. దీని ద్వారా తప్పకుండా ఎక్కడైనా చారిత్రకంగా ఎట్లాంటి ఆధారాలు లేకుండా కేవలం మౌఖికంగా లేదంటే గతంలో ఉండేటువంటి ఆధారాలను పెట్టుకొని తర్వాత కాలంలో అనేక పరిణామాలు జరిగి గ్రామాలు లేదంటే వ్యవసాయ భూములను ఒకవేళ ఎక్కడైనా ఈ వర్క్ బోర్డ్ గాని, లేదంటే వర్క్ కౌన్సిల్ గాని ఆక్రమిస్తే వాటిని ఛాలెంజ్ చేసి కోర్టు ద్వారా న్యాయం పొందేటువంటి ఒక వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తుంది. కానీ వాస్తవానికి ముస్లిం సమాజం నుంచి ఎందుకు ఇంత భయాందోళన వస్తుంది అనేటువంటిది కూడా చాలా ప్రధానమైన అంశం. ఏమిటి ఆ భయాలు అనంటే ప్రధానంగా ఈ చట్టంలో పైన ప్రస్తావించినటువంటి ఇందాక ప్రస్తావించిన 2 అంశాలతో పాటు ఈ మొత్తము అది రాష్ట్ర స్థాయిలో లేదా కేంద్ర స్థాయిలోనైనా ఈ ఆస్తిపాస్తుల యొక్క వివరాలను మానిటర్ చేయడంలో నాన్ ముస్లింలకు అవకాశం కల్పిస్తున్నారు. అంటే అది భూమి అయినా లేదంటే స్థిరాస్తులైనా చరాస్తులైనా భూమి రూపంలో ఉండే ఆస్తి అయినా ఏదైనా ఒక ప్రత్యేకమైన మత విశ్వాసాలను కలిగినటువంటి ప్రజారాశులకు సంబంధించినటువంటి వ్యవహారము. కాబట్టి ముస్లిం ప్రజలకు సంబంధించినటువంటి ఈ వక్ఫ్ విలువలను, ఆస్తులను పంపకము లేదా వాటి నిర్వహణ విషయంలో నాన్ ముస్లింలకు ఎందుకు అవకాశం కలిగిస్తున్నారు? ఈవెన్ అది ఫండమెంటల్‌గా రాజ్యాంగబద్ధంగా కూడా ఫండమెంటల్ రైట్స్‌లో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మత స్వేచ్ఛ ఉంది. ఆ మత స్వేచ్ఛలో భాగంగా ఆర్టికల్ 26 ప్రకారము ఏదైనా ఒక మతము ఆ మతం యొక్క ఆశయాలు లేదా విశ్వాసాల మేరకు, సాంప్రదాయాల మేరకు ఆ మతానికి సంబంధించిన చారిటీ వర్క్స్ చేసుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఒక రకంగా కాన్స్టిట్యూషనల్‌గా చూసినా కూడా ఇది అన్‌కాన్స్టిట్యూషనల్‌గానే ఉంది. నాన్ ముస్లింలకు అక్కడ స్థానం కల్పించడం అనేటువంటిదని. అట్లాగే ఆహ్, ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించడంలో ఇంతకుముందు కేవలము ముస్లింలు మాత్రమే దాంట్లో సభ్యులుండేది. ఇప్పుడు కంప్లీట్‌గా డిస్ట్రిక్ట్ కలెక్టర్‌కు ఆ నిర్ణయాధికారంలో మొత్తం వ్యవహారంలో పూర్తి స్థాయి భాగస్వామ్యం కల్పించడం కూడా ముస్లింల నుంచి వ్యతిరేకత వస్తున్నది. థర్డ్ పాయింట్ ఏందనంటే ఇప్పటి నుంచి ఎవరైనా వ్యక్తులు గాని, సంస్థలు గాని అంటే ముస్లిమేతర ప్రజలు లేదా ముస్లింలు అయినప్పటికీ వక్ఫ్ వక్ఫ్ ల్యాండ్ లేదంటే ఏదైనా దానాలు, ధర్మాలు, చారిటీ వర్క్స్ చేయాలి. వర్క్స్ రూపంలోనంటే ఆ వ్యక్తి లేదా ఆ వ్యవస్థ 5 సంవత్సరాలుగా ఇస్లామిక్ ఆచార వ్యవహారాలను, ఇస్లాంను నమ్ముతున్న వాడిగా 5 సంవత్సరాలుగా తను జీవిస్తున్నట్టు ప్రభుత్వం నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ వక్ఫ్ రూపంలో దానాలు చేయడానికి ఆస్కారం ఉంటదని చెప్పడం. అంటే ఈవెన్ ముస్లిమ్స్ కూడా నాన్ ముస్లిమ్స్ గతంలో రాజరిక వ్యవస్థలు ఉన్నప్పుడు రాజులు చాలా సంపదను కొంత మేరకు అప్పుడున్నటువంటి వ్యవస్థలో భాగంగా దాన ధర్మాలు చేసిన మాట వాస్తవం. అంతెందుకు కేంద్ర కేంద్రంలో మొన్న పార్లమెంట్‌లో గౌరవ మంత్రి గారు అమిత్ షా మాట్లాడినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతుందో తిరుచుల్ అనే గ్రామం కూడా వాస్తవానికి అక్కడ అంతకుముందు పరిపాలించినటువంటి ఒక రాణి ఆ గ్రామాన్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం గ్రామాన్నే అక్కడ ఉన్నటువంటి వక్ఫ్ ల్యాండ్‌గా డిక్లేర్ చేసిన డీటెయిల్స్ కూడా మళ్ళీ బయటపడ్డాయి. కాబట్టి రాజరిక వ్యవస్థలు అట్లాంటి ప్రయత్నం చేసినాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఇఫ్ దే బిలీవ్ ఇన్ ఇస్లాం నాన్ ముస్లిం అయినప్పటికీ ఎక్కడైనా అక్కడ చారిటీ బాగా జరుగుతుంది. లేకపోతే అక్కడ ఉన్నటువంటి
ఆ ప్రజలకు సేవ చేయాలి. లేదంటే అలా సేవ చేయడం ద్వారా మాకు మంచి జరుగుతుందని నమ్మినటువంటి నాన్ ముస్లిమ్స్ ఎవరైనా, లేదా ముస్లింలు ఎవరైనా ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత ఆస్తులను, సంపదను మసీదు కేంద్రంగా వర్తింపజేయాలి. వక్ఫ్ ల్యాండ్‌గా, వక్ఫ్ భూములుగా, వక్ఫ్ సంపదగా గుర్తించాలనంటే వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొచ్చి చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పడం. తర్వాత ఈ మొత్తం ఇప్పటివరకు భారతదేశంలో అందుబాటులో ఉన్నటువంటి ఈ వక్ఫ్ ఆధీనంలో ఉన్న ఆస్తిపాస్తులన్నిటిని కూడా 6 నెలలలో డిజిటలైజ్ చేసి, ఆన్‌లైన్ చేసి డిజిటలైజ్ చేయాలి. 6 నెలల లోపు చేయకపోతే చేయలేదనంటే ఎందుకు డిజిటలైజ్ చేయాలంటే నీకు సరైనటువంటి ఆధారాలుంటే మాత్రమే డిజిటలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటది. కాబట్టి డిజిటలైజేషన్ గనక చేయకుండా మిగిలిపోయినటువంటి భూములన్నిటి కూడా నాన్ ముస్లిం ఆస్తులుగా డిక్లేర్ చేసేటువంటి ఒక ప్రమాదం ఉందని చెప్పేసి ముస్లిం సమాజం నుంచి ఒక భయాందోళన ఉంది. అట్లాగే ఇంకొక ఐదో అంశం ఏందంటే సెక్షన్ 107ను తొలగించడం అనేటువంటిది. ఇంతకుముందు ఈ 107 సెక్షన్ ఏందనంటే వాస్తవానికి భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ఏందనంటే ఒక దీన్ని ఏమన్నారు 12 సంవత్సరాలు గనక ఎవరైనా ఒక వ్యక్తి, ఒక సంస్థ, ఒక ఆస్తిని లేదంటే ఒక సంపద మీద కంటిన్యూస్‌గా 12 సంవత్సరాలు ఆదిమాసిలో గనక ఉంటే, ఆధీనంలో ఉంటే, అది ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తిగా, భూమిగా డిక్లేర్ చేసేటువంటి ఒక వెసులుబాటు రెవెన్యూ యాక్ట్‌లోనే మనకు ఉంది భారతదేశంలో. కానీ ఈ 2013లో వచ్చినటువంటి యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి చట్టంలో, వక్ఫ్ చట్టంలో సెక్షన్ 107ను చేర్చి ఆ సెక్షన్ 107 ప్రకారము ఒకసారి వక్ఫ్ ల్యాండ్‌గా డిక్లేర్ చేసిన తర్వాత అంతకుముందు వేరే వాళ్ళ ఆధీనంలో ఉన్న ఆస్తి అయినా కూడా దాన్ని తిరిగి మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేసేటువంటి ఆస్కారం లేకుండా 2013 చట్టంలో ఉండే. దాన్ని పూర్తిగా తొలగించి ఎవరైనా వ వక్ఫ్ ఆధీనంలో లేదంటే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి మీద లేదంటే ఆస్తుల మీద కొంతకాలం వాళ్ళ ఆధీనంలో ఉంటే దీన్ని తొలగించడం ద్వారా ఇప్పుడు ఈ మొత్తం వక్ఫ్ ల్యాండ్ మీద ఆయా ప్రాంతాలలో లీగల్ లిటిగేషన్ ఉన్నటువంటి అన్ని భూములన్నీ కూడా ముస్లిమేతర ప్రజలకు లేదంటే ఇతర ప్రభుత్వాలకు పోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ రకంగా కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి వందలాది ఎకరాలు ముస్లిమేతర వాళ్ళ చేతుల్లోకి వెళ్ళేటువంటి ఒక ప్రమాదం ఉందని చెప్పేసి ముస్లింలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. తర్వాత చివరిది 6వ అంశం ఏంటంటే ఈ వర్క్స్ బోర్డులో అంటే న్యాయ విచారణకు సంబంధించిన వ్యవహారాలు జరుగుతున్నప్పుడు ఈ ల్యాండ్ లిటిగేట్‌కి సంబంధించిన వ్యవహారంలో ఉన్నప్పుడు కేవలం అంతకుముందు బోర్డు చైర్మన్ లేదా జడ్జితో పాటు ఇప్పుడు జాయింట్ సెక్రటరీ స్థాయి ప్రభుత్వ అధికారి కూడా ఉంటాడు అనేటువంటిది పెట్టడం జరిగింది. ఒకటేమో బోర్డులో కౌన్సిల్‌లోనే నాన్ ముస్లింలు పెడతామని చెప్తున్నారు. తర్వాత న్యాయ విచారణ జరుగుతున్నప్పుడు నాట్ లెస్ దెన్ జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి అక్కడ అందులో భాగస్వామి అవుతాడని చెప్పడం కూడా చాలా మేరకు ముస్లిం సమూహం నుంచి ఒక భయాందోళన, వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు పెడుతున్నటువంటి చర్చ ఏంటంటే కేవలం ముస్లిం ప్రజలకు సంబంధించినటువంటి మతానికి లేదా మతంతో అనుబంధంగా ఉన్నటువంటి ఆస్తుల మీద, భూముల మీద చేసిన చట్టంలోనే నాన్ ముస్లిమ్స్‌ని ఎట్లయితే ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారంలో కూడా నాన్ ముస్లింలు భాగస్వామ్యం అవుతారని చెప్తున్నారు. మరి అట్లాంటప్పుడు దేశంలో ఒక ముస్లిం మతమే లేదు కదా! క్రిస్టియానిటీ ఉంది, హిందూ మతం ఉంది, సిక్కులున్నారు, జైనులున్నారు, బౌద్ధులున్నారు. మరి వీళ్ళకి సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాల కోసం వాళ్ళ ఆధీనంలో కూడా లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులున్నాయి, భూములున్నాయి. మరి వాటికి సంబంధించినటువంటి దగ్గర ఎందుకు ఒక ఉదాహరణకు హిందూ రిలీజియన్ ఎండోమెంట్ యాక్ట్ ఉంది. ఎండోమెంట్ యాక్ట్‌లో నాన్ హిందూస్‌కి ఎందుకు పర్మిషన్ లేదు? ఇవ్వరు కదా అక్కడ. కేవలం ఆస్తుల యొక్క తగాదాలు నిర్ణయించడమే కాదు, ఈవెన్ ధార్మికమైనటువంటి విధానాలను కూడా నిర్వహణలో కూడా నాన్ హిందూస్‌కి అవకాశం లేదు. ఉదాహరణకు టీటీడీ గాని, లేకపోతే ఇప్పుడు తెలంగాణలో మనకు యాదగిరి
టెంపుల్ ఇట్లాంటి ఎండోమెంట్ సంస్థలు ఏర్పడుతున్నాయి. అంటే ఎందుకు ముస్లింల యొక్క ఆస్తుల మీద, ముస్లింల యొక్క సంపద మీద కక్షగట్టి ఈ చట్టం తీసుకొస్తున్నారనేటువంటిది ఒక వాదన వస్తుంది. ప్రధానంగా అసదుద్దీన్ ఓవైసీ లాంటి ఎంపీ, అట్లాగే ఆల్ ఇండియా ముస్లిమ్స్ ఆర్గనైజేషన్స్ కొన్ని సుప్రీం కోర్టులో కూడా అప్పీల్ చేయడం జరిగింది. వాళ్ళు చేస్తున్నటువంటి వాదన ఏందంటే, ఈ ఏదైతే ప్రభుత్వము అగైన్స్ట్ ది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్, ఒక ముస్లిము మత వ్యవహారంతో ముడిపడి ఉన్నటువంటి ఈ వక్ఫ్ చట్టంలో నాన్ ముస్లింలకు ప్రాధాన్యత కల్పించడం ఎంతవరకు చట్టబద్ధత, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి అది వ్యతిరేకం కాదా అని చెప్పడం. అట్లాగే ఈ భూముల, ఈ ఆస్తుల యొక్క వ్యవహారంలో నిర్ణయాధికారం కూడా కల్పించడంలో ప్రభుత్వం అధికారులను చొప్పించడం అనంటే రిలీజియస్ యొక్క ఫ్రీడాన్ని కూడా అది దెబ్బతీసినట్టు కాదా అని చెప్పడము. లేదా దాన ధర్మాలు చేయాలంటే ఖచ్చితంగా తను ముస్లిం అని నిరూపించుకోవాలని, 5 ఇయర్స్ నుంచి తను ముస్లింగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నట్టు నిరూపించుకోవాలని, ఒక చట్టబద్ధమైనటువంటి ఒక పత్రాన్ని సమర్పించాలని, ఒక నిబంధనను, ఒక కండిషన్ పెట్టడము ఎంతవరకు అది వ్యక్తి యొక్క మత స్వేచ్ఛకు, వ్యక్తి యొక్క రైట్ టు ఈక్వాలిటీకి అది ఎంత మేరకు అది సరిపోతుందని చెప్పేసి ఇట్లాంటి దాని మీద కొంత అప్పీల్కి పోవడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఫిబ్రవరి 15వ తారీఖు నాడు ఈ అప్పీల్స్ మీద ఒక విచారణ కూడా చేపట్టేటువంటి ఆస్కారం ఉంది. చూడాలి మరి, బహుశా సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ఆ వివరణ, దాని ఇంటర్వెన్షన్, ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2025 చట్టం, వక్ఫ్ చట్టంలో ఏమైనా లోపాలు ఉన్నాయంటదా, లేదంటే కొన్నిటిని సవరించమని చెప్తుందా, ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద అయితే గతంలో 1995 మరియు 2023 వక్ఫ్ యాక్ట్‌లో ఉన్నటువంటి సెక్షన్ 40 అండ్ సెక్షన్ 107 ఈ రెండిటిని ఏకరువు పెట్టి మొత్తంగా ముస్లింల యొక్క మత స్వయం ప్రతిపత్తిలో ముస్లిమేతరుల యొక్క భాగస్వామ్యం పేరు మీద సిద్ధాంతపరంగానే ముస్లింలకు వ్యతిరేకంగా రాజకీయంగా నిలబడ్డటువంటి బీజేపీ పార్టీ కావాలనే ముస్లింల యొక్క ఆర్థిక సంపద మీద ధ్వంసం, ఒక రకంగా యుద్ధం ప్రకటించినట్టే అని చెప్పేసి చెప్తున్నటువంటి మాటలు నిజమా? లేదంటే ఈ చట్టంలో ఈ సవరణలు పెడుతూ ఈ ఏవైతే ముస్లింల నుంచి వస్తున్నటువంటి భయాందోళనను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వము మళ్ళీ దీన్ని సవరించవలసిన అవసరం ఉందా అంటదా సుప్రీంకోర్టు? ఇవాళ అత్యున్నత న్యాయస్థానం యొక్క అభిప్రాయం మీద మళ్ళీ ఈ చట్టం యొక్క ప్రాసంగికత నిలబడి ఉంటుందని చెప్పేసి భావించవలసి వస్తుంది. ఇప్పటికైతే ఇప్పుడు ఒక రకంగా గతంలో ఉన్నటువంటి లోపాలను సవరించడం వరకు ఈ చట్టంలో ఆహ్వానించక పరిణామం అయినప్పటికీ, నిజంగా మరి ముస్లింలందరికీ, ముస్లిం ప్రజలందరికీ ఒక ఆశను కల్పించిందా, భయాలను కల్పించిందంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ముస్లిం సమాజం నుంచి వస్తున్నటువంటి అలజడి, ఆందోళన చూస్తే ఆశ కంటే భయాలనే ఇది ఎక్కువ కల్పిస్తున్నట్టు కనబడుతుంది. మరి సుప్రీంకోర్టు కనుక ప్రాపర్‌గా ఒక న్యూట్రల్ స్టాండ్‌తోని కేవలం రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక స్వరూపాన్ని పరిగణలోకి తీసుకొని ఆర్టికల్ 26ను ఆర్టికల్ 25 నుంచి 28 వరకు కనుక పరిగణలోకి తీసుకొని ఆర్టికల్ 26ని కనుక పరిగణలోకి తీసుకుంటే బహుశా ఇక్కడ నాన్ ముస్లిమ్స్ ఎంట్రీ, అట్లాగే జాయింట్ సెక్రటరీ స్థాయి లాంటి ఉద్యోగస్తుల యొక్క ప్రమేయము, ఇట్లాంటి వాటిని తొలగించమని కూడా బహుశా కేంద్రానికి ఒకవేళ సుప్రీంకోర్టు సూచించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అట్లాగే ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ అనేటువంటిది మతం పేరు మీద కానీ, కులం పేరు మీద కానీ, జాతి పేరు మీద కానీ, లింగ వివక్షత పేరు మీద కానీ సమానత్వాన్ని ఏ వ్యక్తికి కూడా ఇండియన్ సిటిజన్కి నిరాకరించడానికి వీల్లేదు. కాబట్టి బహుశా ఆ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 26 ఈ రెండింటిని కేంద్రంగా చేసుకొని చూసినప్పుడు ఇక్కడ ముస్లింల నుంచి వస్తున్నటువంటి కొన్ని భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక రకంగా పరిష్కరించుకునేటువంటి దిశ వైపు కేంద్ర ప్రభుత్వానికి సలహా సూచన ఏమైనా చేస్తుందా, లేదంటే పూర్తిగా ఇది కాన్స్టిట్యూషనల్ యొక్క బేసిక్ స్ట్రక్చర్కు పూర్తిగా భిన్నంగా ఉంది కాబట్టి దీన్ని రద్దు చేస్తామని అంటదా? ఒకవేళ అట్లా అయితే మరి ఇతర మతాల యొక్క వ్యవహారంలో కూడా మరి ఇతర ఇతర ఉదాహరణకు హిందూ, క్రిస్టియన్, ఇతర జైన, సిక్కు ఇట్లాంటి దాంట్లో కూడా మరి మతేతరుల యొక్క ప్రమేయాన్ని కల్పించడానికి మరి పాలకులు సిద్ధంగా ఉన్నారా అనేటువంటి ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మరి కోర్టు నుంచి వచ్చేటువంటి ఆస్కారం ఉంది. చూద్దాం, వేచి చూద్దాం ఏం జరుగుతుందో.
మొత్తం మీద అయితే దీనికి సంబంధించినటువంటి సమాచారము ఇంకా మీరు ఆహ్, దీనికి దీనిపైన మీ అభిప్రాయం ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్‌లో మీ అభిప్రాయం రావాల్సిందిగా కోరుతూ సెలవు.